ఎడ్ లోరెన్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. వాళ్ళకి ఒక కేసు సాల్వ్ చేస్తున్నప్పుడు నన్ డీమన్ కనిపిస్తుంది. నన్ లోరెన్ విజన్ లో ఎడ్ ని చంపేస్తాను అని చెప్తుంది. 1952లో చర్చ్ లో ఒక డోర్ మీద గాడ్ ఎండ్స్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి దేవుడు లేడు అని. ఒక సిస్టర్ రూమ్ లోకి వెళ్తుంది. ఇంకో సిస్టర్ డోర్ బయట ఉండి ప్రే చేస్తుంది. కొంచెం సేపు అయ్యాక రూమ్ లోకి వెళ్లిన సిస్టర్ బ్లడ్ తో బయటికి వస్తుంది. ఇంకొక సిస్టర్ తో డీమన్ మనల్ని వాడుకొని మన ప్రపంచంలోకి రావాలనుకుంటుంది, నీకు ఏం చెయ్యాలో తెలుసుగా అంటుంది. సిస్టర్ ని డీమన్ లోపలికి లాగేస్తుంది. డీమన్ రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. ఇంకొక సిస్టర్ జీసస్ నన్ను క్షమించు అని సూసైడ్ చేసుకొని చనిపోతుంది. నన్ సూసైడ్ చేసుకోవడం చాలా పాపం. అసలు చర్చ్ లో ఏమైంది, నన్ను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని ఒక ఫాదర్ వస్తాడు. చర్చ్ మీటింగ్ లో సిస్టర్ ఐరిన్ కి చర్చ్ గురించి తెలుసు అని ఫాదర్ ని ఐరిన్ హెల్ప్ తీసుకోమంటారు. కానీ ఐరిన్ ఇంకా సిస్టర్ అవ్వలేదు. తనకి ఆ చర్చ్ గురించి అస్సలు ఏమీ తెలియదు. ఫాదర్, నీకు తెలియకపోయినా ఏమీ కాదు, చర్చ్ వాళ్ళు నిన్ను ఒక రీజన్ తోనే సెలెక్ట్ చేసి ఉంటారు అంటాడు. చర్చ్ లో సూసైడ్ చేసుకున్న నన్ బాడీని ఒక అతను ఫ్రెంచి చూస్తాడు. చూసినప్పటి నుంచి అతనికి భయంకరమైన పీడకలలు వస్తాయి. ఫాదర్ ఐరిన్ ఫ్రెంచి ఇంటికి వస్తారు. ఫ్రెంచి చర్చ్ కి కొన్ని వస్తువులు డెలివర్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ నన్ బాడీని చూశాడు. ఆ ఊర్లో ఎవరూ చర్చ్ గురించి మాట్లాడరు. చర్చ్ గురించి మాట్లాడితేనే ప్రమాదంలో పడతాము అంటారు. చర్చ్ ఉన్నా లేనట్టే ప్రవర్తిస్తారు. ఫ్రెంచి ఫాదర్ ఐరిన్ ని గుర్రం మీద చర్చ్ కి తీసుకువెళ్తాడు. గుర్రం భయపడి చర్చ్ దగ్గరికి రాదు. అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ చర్చ్ దగ్గరికి వెళ్తారు. ఫాదర్ సూసైడ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాత్రమే రాలేదు. చర్చ్ ఇంకా పవిత్రంగానే ఉందా అని చెక్ చేయడానికి వచ్చాడు. ఫ్రెంచి 2 years నుంచి చర్చ్ కి డెలివరీ చేస్తూ ఉంటాడు. 2 years లో చర్చ్ లో ఎవ్వరూ కనిపించలేదు, సూసైడ్ చేసుకున్న నన్ తప్ప. ఫ్రెంచి నన్ బాడీని జాగ్రత్తగా ఒక చోట పెడతాడు. ఫాదర్ ఐరిన్ ని ఆ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. నన్ బాడీని షిఫ్ట్ చేసినప్పుడు కింద పడుకోపెడతాడు. ఇప్పుడు వెళ్లి చూస్తే నన్ బాడీ కూర్చొని ఉంటుంది. తన చేతిలో ఏదో కీ ఉంటుంది. నన్ బాడీని బయట పూడ్చి పెడతారు. నన్ చనిపోయి చాలా వీక్స్ అయింది. కానీ తను చనిపోయిన చోట బ్లడ్ ఇంకా ఎండిపోలేదు. ఫాదర్ కి కిటికీలో నుంచి ఎవరో కనిపిస్తారు. ఫాదర్ ఐరిన్ చర్చ్ లోకి వెళ్తారు. ఫ్రెంచి భయపడుతూ వాళ్ళతో లోపలికి వెళ్తాడు. చర్చ్ లో మదర్ ఉంటుంది. తను మొహం మీద గుడ్డ కప్పుకొని ఉంటుంది. ఫాదర్ మదర్ తో, మేము నన్ను సూసైడ్ చేసుకున్న విషయం గురించి వచ్చాము, సిస్టర్స్ ని పిలిస్తే వాళ్ళతో మాట్లాడతాము అంటాడు. మదర్, సాయంత్రం నుంచి పొద్దున వరకు సిస్టర్స్ మాట్లాడరు. ఎప్పటి నుంచో చర్చ్ లో ఇలా చేస్తున్నాము. మీరు ఇప్పుడు వెళ్ళి రేపు రండి, పక్కన రూమ్స్ ఉన్నాయి, మీరు అక్కడ ఉండొచ్చు అంటుంది. ఫాదర్ ఐరిన్ రూమ్స్ లోకి వెళ్తారు. ఫ్రెంచీకి అక్కడ ఉండడానికి భయం వేస్తుంది. ఫాదర్ ఫ్రెంచీని ఇప్పుడు ఇంటికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత రమ్మంటాడు. చనిపోయిన నన్ దెయ్యమయ్యి ఫ్రెంచీని వెంటాడుతుంది. ఫ్రెంచీ అక్కడ నుంచి తొందరగా బయటికి వెళ్తాడు. ఐరిన్ కి చిన్నప్పటి నుంచి విజన్స్ వస్తూ ఉండేవి. ఫాదర్ ఐరిన్ లాగా విజన్స్ వచ్చే అబ్బాయి గురించి విన్నాడు, డానియల్. డానియల్ లోకి దెయ్యం ఎక్కింది. ఫాదర్ డానియల్ మీద ఎక్సోర్సిజం చేశాడు. ఆ ప్రాసెస్ లో డానియల్ చనిపోయాడు. ఫాదర్ ఐరిన్ నిద్రపోతూ ఉంటారు. రేడియోలో పాటలు ఆన్ అవుతాయి. ఫాదర్ బయటికి వెళ్తాడు. అక్కడ డానియల్ కనిపిస్తాడు. ఫాదర్ డానియల్ ని బయటికి ఫాలో అవుతాడు. డానియల్ నోట్లో నుంచి పాము వచ్చి ఫాదర్ వైపు వెళ్తుంది. ఫాదర్ వెనుక సమాధిలో పడతాడు. సమాధి మూసుకుపోతుంది. సమాధి మీద ఫాదర్ పేరు రాసి ఉంటుంది. ఫాదర్ ఎంత గట్టిగా హెల్ప్ అని అరుస్తున్నా బయటికి ఏమీ వినిపించదు. ఐరిన్ కి చర్చ్ నుంచి ప్రేయర్ చేస్తున్న సౌండ్స్ వినిపిస్తాయి. చర్చ్ కి వెళ్లి చూస్తుంది. చర్చ్ లో డీమన్ కనిపిస్తుంది. అక్కడున్న పెద్ద క్రాస్ కింద పడుతుంది.
ఐరిన్ బయటికి పరిగెత్తుతుంది. ఐరిన్ కి విజన్ లో ఫాదర్ సమాధిలో ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది. సమాధి తవ్వి ఫాదర్ ని బయటికి తీసుకొస్తుంది. సమాధిలో కొన్ని బుక్స్ ఉంటాయి. ఫాదర్ కి ఇక్కడ ఏదో డీమన్ ఉంది అని తెలుస్తుంది. నెక్స్ట్ రోజు ఇద్దరు చర్చ్ కి వెళ్తారు. నన్ చనిపోయిన చోట నిన్నటి కన్నా ఈ రోజు ఎక్కువ బ్లడ్ ఉంటుంది. అది ఎలా జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. చర్చ్ లో నన్స్ ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండాలి. నన్స్ షిఫ్ట్ వారీగా ప్రేయర్ ఆగకుండా చూసుకుంటారు. ఊరిలో ఒక అమ్మాయి నన్ చనిపోయినట్టే సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఫాదర్ సమాధిలో దొరికిన బుక్స్ చదువుతాడు. డీమన్ నన్ పేరు వలక్. ఒక నన్ ఐరిన్ కి చర్చ్ గురించి చెప్తుంది. చాలా కాలం క్రితం ఒక అతను బిల్డింగ్ లో చేతబడి చేసి పోర్టల్ ఓపెన్ చేసి డీమన్స్ ని మన లోకానికి రప్పిస్తాడు. చర్చ్ వాళ్ళు అతనిని చంపేసి జీసస్ బ్లడ్ తో పోర్టల్ ని మూసేస్తారు. బిల్డింగ్ ని చర్చ్ గా మారుస్తారు. అప్పటి నుంచి నన్స్ అక్కడ ఎప్పుడూ డీమన్స్ రాకుండా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా అలానే చేశారు. డీమన్స్ బయటికి రాలేదు. యుద్ధం జరిగినప్పుడు చర్చ్ దగ్గర బాంబ్స్ పడ్డాయి. పోర్టల్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. వలక్ నన్ లాగా చర్చ్ లో తిరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ అవుతుంది. నన్ ఐరిన్ తో గేట్స్ మూసేశారు. నువ్వు నైట్ ఇక్కడే ఉండి పొద్దున వెళ్ళాలి అంటుంది. ఐరిన్ కి ఒక రూమ్ ఇస్తారు. చనిపోయిన నన్ చేతిలో కీ ఉంటుంది. ఐరిన్ ఆ కీని తీసుకుంటుంది. నన్ని ఈ కీ ఏంటో తెలుసా అని అడుగుతుంది. నన్ నాకు తెలియదు అని ప్రే చేయడానికి వెళ్తుంది. చర్చ్ లో మదరే లేదు. వాళ్ళకు మదర్ లా వచ్చి ఫాదర్ ఐరిన్ తో మాట్లాడింది. నైట్ ఐరిన్ కి విజన్ వస్తుంది. ఎవరో తనని పిలిచినట్టు అనిపిస్తుంది. అటువైపు వెళ్తుంది. దారిలో అన్ని క్రాస్ ఉంటాయి. గాడ్ ఎండ్స్ హియర్ డోర్ దగ్గరికి వెళ్తుంది. డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ వలక్ ఉంటుంది. ఐరిన్ ని లోపలికి లాగడానికి ట్రై చేస్తుంది. ఐరిన్ తప్పించుకొని పరిగెడుతుంది. ఫాదర్ చర్చ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో దారి కనుక్కుంటాడు. ఒక డీమన్ ఫాదర్ ని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. ఫ్రెంచి వచ్చి ఫాదర్ ని కాపాడుతారు. ఇద్దరు ఐరిన్ ని వెతుక్కుంటూ వెళ్తారు. సిస్టర్స్ అందరూ ప్రే చేస్తూ ఉంటారు. ఐరిన్ అక్కడికి వెళ్తుంది. ఐరిన్ తో ఏం జరిగినా నీకు ఏం కనిపించినా ప్రేయర్ మాత్రం ఆపకు అంటారు. ఐరిన్ చుట్టూ ఉన్న నన్స్ దూరంగా ఎగిరి పడతారు. వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఐరిన్ ప్రేయర్ ఆపదు. వలక్ ఐరిన్ ఒంటి మీద ఒక సింబల్ వేస్తుంది. ఫాదర్ ఫ్రెంచి అక్కడికి వస్తారు. ఐరిన్ తో నన్స్ ఎవ్వరూ లేరు. ఐరిన్ ఒక్కటే ఉంటుంది. చర్చిలో సిస్టర్స్ ఎవ్వరూ ఇప్పుడు బ్రతికి లేరు. డీమన్స్ మన ప్రపంచానికి రావాలంటే ఎవరిదైనా సోల్ కావాలి. డీమన్ తన సోల్ తీసుకోకుండా నన్ సూసైడ్ చేసుకుంటుంది. చర్చ్ ఇప్పుడు పవిత్రంగా లేదు. ఐరిన్ సిస్టర్ అవ్వాలని వౌస్ తీసుకుంటుంది. ఐరిన్ మనం పోర్టల్ ని మూసేసి ఈవిల్ ని బంధించాలి అంటుంది. జీసస్ బ్లడ్ లేకుండా పోర్టల్ ని మూసేయలేరు. సిస్టర్స్ ఐరిన్ కి టనల్ లో జీసస్ బ్లడ్ ఉంది అని చెప్తారు. ఐరిన్ ఫాదర్ ఫ్రెంచి టనల్ కి వెళ్తారు. జీసస్ బ్లడ్ ఉన్న డోర్ ఐరిన్ దగ్గర ఉన్న కీతో తెరుచుకుంటుంది. బ్లడ్ తీసుకొని గాడ్ ఎండ్స్ హియర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. పోర్టల్ ఎక్కడుందో వెతుకుతారు. డీమన్స్ ఫాదర్ ఫ్రెంచిని ఐరిన్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. పోర్టల్ మీద వాటర్ ఉంటాయి. వలక్ ఐరిన్ ని చంపాలని చూస్తుంది. ఐరిన్ జీసస్ బ్లడ్ వలక్ మీద వేస్తుంది. వలక్ పోర్టల్ లోకి వెళ్లిపోతుంది. పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. ఫ్రెంచి ఐరిన్ ని వాటర్ నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు చర్చ్ పవిత్రంగా అవుతుంది. డీమన్స్ ఏమీ ఉండవు. ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఫ్రెంచి బాడీ మీద రివర్స్ క్రాస్ సింబల్ ఉంటుంది. ఎవరికీ తెలియకుండా ఫ్రెంచిని వలక్ పోసెస్ చేస్తుంది. 20 years తర్వాత ఎడ్ లొరైన్ ఫ్రెంచి మీద ఎక్సోసిజం చేసి వలక్ ని బయటికి పంపిస్తారు. ఫ్రెంచి లొరైన్ ని పట్టుకున్నప్పుడు లొరైన్ కి ఎడ్ చనిపోయినట్టు విజన్ వస్తుంది. వలక్ మళ్ళీ వస్తుంది. ఎడ్ లొరైన్ వలక్ కేసు ఎలా సాల్వ్ చేశారో తెలుసుకోవాలంటే పైన లింక్ చేసిన వీడియో చూడండి. ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.